జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 7, 2025 ఆదివారం. తిథి తదియ సాయంత్రం 6:24 వరకు, తదుపరి చవితి. నక్షత్రం పునర్వసు, తెల్లవారుజామున 4:11 వరకు, తదుపరి పుష్యమి. యోగము శుక్లము, రాత్రి 8:07 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం వనిజ, ఉదయం 7:50 వరకు, తదుపరి విష్టి. సాయంత్రం 6:24 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:23, సూర్యాస్తమయం సాయంత్రం 5:34, చంద్రోదయం రాత్రి 8:10, చంద్రాస్తమయం ఉదయం 8:48. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:11 నుండి 5:34 వరకు. యమగండం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:47 నుండి 4:11 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:05 నుండి 4:50 వరకు. వర్జము సాయంత్రం 5:12 నుండి 6:40 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1:59 నుండి 3:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:32 వరకు. శుభ గడియలు ఉదయం 6:23 నుండి 7:06 వరకు. తిరిగి ఉదయం 9:13 నుండి 11:04 వరకు. డిసెంబర్ 7 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి తదియ సాయంత్రం 6:24 వరకు ఉంది, తదుపరి చవితి. తదియ తిథి మంచి తిథి, కానీ తదుపరి వచ్చే చవితి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 7:50 నుండి మొదలై సాయంత్రం 6:24 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సూర్యోదయం నుండి ఉదయం 7:50 వరకు ఉన్న కొంచెం సమయం మాత్రమే శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే కనుక తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 10:38 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 10:38 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 10:38 వరకు చంద్రబలం ఉన్న రాశులు
మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అకురత సంకష్టిహర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 8 గంటల 10 నిమిషాలకు. చతుర్థి సమయం డిసెంబర్ 7 సాయంత్రం 6 గంటల 24 నిమిషాల నుండి డిసెంబర్ 8 సాయంత్రం 4 గంటల 3 నిమిషాల వరకు. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం, భారత సాయుధ దళాల పతాక దినోత్సవం. 1792వ సంవత్సరంలో భారతదేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది. తెలుగు సినీ హాస్య నటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 7 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి లాభం ఉంటుంది. కర్కాటక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సింహరాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. తులారాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశి మంచి మనసును చాటుకుంటారు. మకర రాశి శుభవార్త వింటారు. కుంభరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.